ఫాలో అవుతూ మన జోన్ దగ్గరికి వచ్చింది కదా, ఈ జోన్ దగ్గర మనకు బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం అందుకే మన స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మార్కెట్లో మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే మార్కెట్లో బయర్స్ అనే వాళ్ళు లేరు, సెల్లర్స్ అనే వాళ్ళు మళ్ళీ అగ్రెసివ్ గా అయ్యారు అని అర్థం చేసుకోవచ్చు కదా. బయర్స్ ఉంటే ఏం జరిగేది మీరు చెప్పండి? ట్రేడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదండి, మనం డిసిప్లైన్ గా మార్కెట్ లో ఉంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే ఫ్రైడే రోజు మార్కెట్ ని ఈ వీడియోలో అనాలిసిస్ చేసామండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వస్తే మీకు క్లారిటీ అయితే వస్తుందండి. అలానే ఒక చిన్న అనౌన్స్మెంట్ అండి, ఏంటిదంటే మన వాళ్ళు చాలా మంది లైవ్ క్లాసెస్ గురించి కామెంట్ అయితే చేస్తున్నారు కదా, అలాగే మాకు మెసేజెస్ కూడా చేస్తున్నారండి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అనేది. మేమైతే అక్టోబర్ 1st వీక్ నుంచి లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మీరైతే మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి జాయిన్ అవ్వచ్చండి. మా వాట్సాప్ నెంబర్ ఏంటిదంటే ఇక్కడ ఉంది, గమనించండి బ్యానర్లో 7382091973. ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేశారనుకోండి, మీకు డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తామండి లైవ్ క్లాసెస్ గురించి. ఈ క్లాసెస్లో మనం మెయిన్గా డిస్కస్ చేసేది ఏంటిదంటే సైకాలజీ అండి. మెయిన్గా సైకాలజీ మీద ఫోకస్ చేస్తాం అనమాట. అంటే చార్ట్ని చూసి మనం ప్రైస్ని ఎలా అర్థం చేసుకోవాలి, బయర్ సైకాలజీ ఎలా ఉంటుంది, సెల్లర్ సైకాలజీ ఎలా ఉంటుంది, దాంతోపాటే ఒక ట్రేడర్ మైండ్ సెట్ ఎలాగ ఉండాలి. అంటే చార్ట్ని చూస్తూ ఉంటాం కదా, ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి, ట్రేడ్ తీసుకునేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, రిస్క్ రివార్డ్ ఎలా ఫాలో అవ్వాలి, మనీ మేనేజ్మెంట్ ఎలా ఫాలో అవ్వాలి, ఇది మొత్తం డీటెయిల్గా మన క్లాసెస్లో సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తామండి మీకు. కాకపోతే మీకు బేసిక్స్ అనేవి తెలిసి ఉండాలండి. అంటే క్యాండిల్స్ అంటే ఏంటిది, ట్రెండ్ అంటే ఏంటిది, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అంటే ఏంటిది అనేది తెలిసిన తర్వాత మీరు క్లాసెస్లో జాయిన్ అవ్వారనుకోండి, చాలా సింపుల్గా అర్థమైందండి మేము చెప్పేది మీకు. బేసిక్స్ ఎవరికైనా ఐడియా లేదనుకోండి, మన మెంబర్షిప్ ఉంది కదా, ఈ మెంబర్షిప్ లో వీడియోస్ అనేవి ఉన్నాయండి జాయిన్ బటన్ లో. ఆ వీడియోస్ చెక్ చేశారనుకోండి, మీకు బేసిక్స్ మీద క్లారిటీ అనేది వస్తుందండి. ఈ బేసిక్స్ వీడియోస్ చెక్ చేసిన తర్వాత మన క్లాసెస్ లో జాయిన్ అయ్యారనుకోండి, మీకు ఇంకా ఈజీగా అర్థమైద్దండి మేమేం చెప్తున్నాం అనేది. అయినా సరే మీరు కన్ఫ్యూజ్ అయ్యారనుకోండి ఎక్కడైనా, క్లాసెస్ అనేవి చాలా సింపుల్ గానే ముందుకు తీసుకెళ్తామండి మీకు అర్థమయ్యే విధంగానే. అలానే మన ఛానల్లో 2 రివ్యూస్ అయితే ఉన్నాయండి. ప్రీవియస్ గా 2 బ్యాచెస్ అయితే మేము కండక్ట్ చేసాం. దానికి సంబంధించిన రివ్యూస్ మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసామండి. ఆ రివ్యూస్ చెక్ చేసిన తర్వాత మీకు ఒక ఐడియా వస్తుందండి మేము ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా స్టూడెంట్స్కి అర్థం అవుతుంది అనేది. దాంతోపాటు మనం ఒక లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ కూడా కండక్ట్ చేసామండి. ఇందులో ఎవరిని జాయిన్ చేసుకున్నాం, మేము ఎవరైతే క్లాసుల్లో జాయిన్ అయ్యారో వాళ్ళని మాత్రం ఈ లైవ్ ట్రేడింగ్లోకి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే డైరెక్ట్ మనం లైవ్లో చెప్పినా అర్థం కాదండి. అందుకే మనం క్లాసెస్లో డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ అర్థమైన తర్వాతనే వీళ్ళని లైవ్లోకి తీసుకున్నాం అనమాట. ఈ బ్యాచ్లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే, ఏదైతే క్లాసెస్లో నేర్చుకున్నారో దాన్ని రియల్ మార్కెట్లో ఎలా అప్లై చేయాలి అనేది డిస్కస్ చేసుకున్నాం అండి. అంటే ప్రైస్ మూవ్మెంట్ని ఎలా అర్థం చేసుకోవాలి, ట్రేడ్స్ ఎలా తీసుకోవాలి, ట్రేడ్ తీసుకునేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, ఇలా చాలా డీటెయిల్స్ మనం లైవ్ మార్కెట్లోనే డిస్కస్ చేసుకున్నాం అండి స్టూడెంట్స్తో. మన క్లాసెస్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ అయితే రివ్యూస్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఉంది కదా, ఇలా 2 వీడియోస్ అనేవి ఉంటాయి. ఫస్ట్ బ్యాచ్కి సెకండ్ బ్యాచ్కి రెండింటికి వీడియోస్ ఉన్నాయి. ఒకసారి ఆ వీడియోస్ చెక్ చేశారనుకోండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది అనమాట. మేము క్లాసెస్లో ఏం చెప్తాం, స్టూడెంట్స్ని ఎలా టేక్ కేర్ చేస్తాం అనేది. ఈ బ్యాచ్లో జాయిన్ అయిన వాళ్ళకైతే ఇంకా బెటర్గా నేర్పిస్తామండి. క్లాసెస్లో జాయిన్ అవ్వాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళైతే మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇన్ఫార్మ్ చేస్తామండి మీకు. ఓకే, ఈరోజు మనం అనాలిసిస్లోకి మూవ్ అవుదామా? ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం మార్కెట్ని, ఇక్కడ గమనించండి. ప్రైస్ అనేది ఏరియాలో క్లోజ్ అయింది కదా, ఎప్పుడైతే మార్కెట్ డౌన్ సైడ్ ఫాలో అవుతూ వస్తుందో సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవద్దు. ప్రైస్ ని లోలోకి రానివ్వండి. లోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మన సపోర్ట్ జోన్ అనేది ఉంది కదా, ఈ జోన్ దగ్గర మనం బయింగ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుందాం అని డీటెయిల్ గా అనాలిసిస్ లో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఓకే, ఈ రోజు మార్కెట్ లో ఏం జరిగింది గమనించి మన సైకాలజీ ఎలా అర్థం చేసుకోవాలి, ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ప్లే అయింది కదా మార్కెట్, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మనకి అక్కడ ఎంట్రీలు వచ్చినాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇక్కడ గమనించండి, ప్రైస్ ఎక్కడ ఓపెన్ అయిందా, మనకి లైట్ గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఏం జరిగింది, ఫాలో అనేది కనిపించిందండి. మనకి ఫాలో అవుతూ మన జోన్ దగ్గరకు వచ్చింది కదా, ఈ జోన్ దగ్గర మనకు బయింగ్ ఎంట్రీ సెటప్ వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం అండి. ఇక్కడ గమనించండి, జోన్ దగ్గర రాగానే ప్రైస్ అనేది అప్ సైడ్ మూవ్ అయిందండి. ఇక్కడ మనకి ఏ ఎంట్రీ దొరకలేదు, ప్రైస్ డైరెక్ట్ గా అప్ సైడ్ మూవ్ అయింది. నెక్స్ట్ గమనించండి, ఫాల్ అయిందా, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, మళ్ళీ మన జోన్ దగ్గరకు వచ్చిందండి. ఈ ఏరియా వరకు మనకి ఎక్కడ కూడా ఎంట్రీ అనేది దొరకలేదండి బై సైడ్. నెక్స్ట్ గమనించండి, ప్రైస్ లో ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, ఇక్కడ ఒక చిన్న కన్సల్టేషన్ లాగా జరుగుతుంది కదా, ప్రైస్ లో ఫాల్ అయింది, ఒక చిన్న కన్సల్టేషన్ లాగా జరుగుతుందండి. ఈ కన్సల్టేషన్ అప్సెట్ బ్రేక్ అయింది అనుకోండి, అది బయింగ్ సెటప్ కదా, అప్పుడు మనం బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ గమనించండి, ఈ క్యాండిల్ అప్సెట్ అనేది బ్రేక్ అయింది కదా, ఈ కన్సల్టేషన్ ఈ గ్రీన్ క్యాండిల్లో ఇక్కడ మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, మన స్టాప్ లాస్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి, రీసెంట్ స్వింగ్ ఉంటుంది కదా, ఈ స్వింగ్ లో మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటే, ఈ ట్రేడ్ లో ఏం జరిగింది మీరు గమనిస్తే వచ్చి స్టాప్ లాస్ అనేది హిట్ అయిందండి. ఓకేనా,
అందుకే మన స్టాప్ లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మార్కెట్లో. మీరు ఎక్కడ ట్రేడ్ తీసుకున్నా సరే స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయాలండి. ఇక్కడ మీకు ఒక స్టాప్ లాస్ అనేది లేదనుకోండి, మీ అనాలిసిస్ ప్రకారం మీరు మూవ్ అయ్యారు, ఇక్కడ బై ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకున్నారు, ఇక్కడ స్టాప్ లాస్ లేదనుకోండి, ఏం జరిగింది మీకు? ఈ లాస్ మొత్తం మీరు బుక్ చేయాల్సిందే కదా. అందుకే మనం అనాలిసిస్ ప్రకారం మూవ్ అవుతున్నా సరే ఖచ్చితంగా ట్రేడ్ తీసుకున్నప్పుడు రిస్క్ రివార్డ్ అనేది ఫాలో అవుతూనే ఉండాలండి ప్రతి ట్రేడ్ లో. నెక్స్ట్ గమనించండి ఏం జరిగిందో. ఏదైతే మనం సపోర్ట్ జోన్ లాగా భావిస్తున్నామో ఆ జోన్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ అయిందండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో. ఓకేనా, ఇదేం ఇండికేట్ చేస్తుంది మనకి? మార్కెట్ లో బయర్స్ అనే వాళ్ళు లేరు, సెల్లర్స్ అనే వాళ్ళు మళ్ళీ అగ్రెసివ్ గా అయ్యారు అని అర్థం చేసుకోవచ్చు కదా. బయర్స్ ఉంటే ఏం జరిగేది మీరు చెప్పండి? ప్రైస్ ఇక్కడ నుంచి అప్ సైడ్ మూవ్ అయ్యేది కదా. ప్రైస్ ని అప్ సైడ్ తీసుకెళ్లలేకపోయారు. దాంతో పాటే ఏదైతే సపోర్ట్ జోన్ అని ఉందో ఆ జోన్ ని మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ చేసింది కదా. ఇక్కడ సెల్లర్స్ అగ్రెసివ్ అయ్యారని మనం అర్థం చేసుకోవచ్చు అండి. ఈ లెవెల్ కింద అయితే మనం అనాలిసిస్ అనేది చేసుకోలేదు కదా. ఈ లెవెల్ అప్ సైడ్ ఉన్నంత వరకు మనం బయింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకున్నాం. ఈ జోన్ బ్రేక్ అయితే మనం ఏ ట్రేడ్స్ ప్లాన్ చేసుకోలేదు కదా. మనం ప్లాన్ చేసుకోలేదు కాబట్టి ఇది బ్రేక్ అవ్వగానే మార్కెట్ ని అవాయిడ్ చేసామండి. ట్రేడ్ తీసుకోవడం ఇంపార్టెంట్ కాదండి, మనం డిసిప్లైన్ గా మార్కెట్ లో ఉంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఏం జరిగిందో గమనించిన మార్కెట్ ఫాలో అయిందా? ఎక్కడి వరకు ఫాలో అయింది? ప్రీవియస్ గా మన సపోర్ట్ జోన్ అనేది ఉందండి ఒకటి. ఆ జోన్ దగ్గరకు వచ్చి ఏం జరుగుతుంది మీరు గమనిస్తే ప్రైస్ అనేది ఆగిందండి. ఓకేనా, ఏదైతే అగ్రెసివ్ ఫాల్ కనిపించిందో ఆ ఫాల్ మొత్తాన్ని ఆపిందనమాట జోన్ అనేది. ఇందుకే మనం జోన్స్ అనేవి డ్రా చేసుకుంటాం అండి. ప్రైస్ ఎక్కడ ఆగొచ్చు, ప్రైస్ ఎక్కడి నుంచి ఫాల్ అవ్వచ్చు అనేది అర్థం చేసుకోవడానికి. ఓకే, మనం మండే అనాలిసిస్ మూవ్ అవుదాం. మనం ఏం చేస్తాం? డైలీ చార్ట్ లో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీ చార్ట్ లో చెక్ చేసుకుందాం అండి. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ టైమ్స్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ఏ క్యాండిల్ ఫామ్ అయింది మనకి? ఒక మంచి రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందండి. మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం? ఈ జోన్ దగ్గర ప్రైస్ ఆగడానికి పాసిబిలిటీ ఉందని అనాలిసిస్ చేసుకున్నాం కదా. కాకపోతే మార్కెట్ ఏం చెప్పింది మనకి? మార్కెట్ లో ఇంకా సెల్లర్స్ అనే వాళ్ళు ఉన్నారు అని ప్రూవ్ చేసిందండి ఈ రెడ్ క్యాండిల్ తో. కాబట్టి మనం మళ్ళీ సెల్లింగ్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుంటున్నాం అండి. కాకపోతే ప్రైస్ అనేది ఎప్పుడైతే లోకి వస్తుంటుందో, లోలో బయర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, అక్కడ మనం కొంచెం అలర్ట్గా ఉందాం అండి. లోకి వస్తున్నప్పుడు లేదు ప్రైస్ అనేది హైలోకి వస్తుంది అనుకోండి, మనం సెల్ సైడ్ ఉన్నాం కదా, సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం. దీన్ని ఇంకా డీటెయిల్ గా మనం 5 minutes లోకి వెళ్ళి అనాలిసిస్ చేసుకుందాం అండి జోన్స్ తో పాటు. ఓకే, ఇప్పుడు మనం నిఫ్టీ 5 minutes చార్ట్ లోకి వచ్చామండి. మనం మండే అనాలిసిస్ గమనించాం అనుకోండి, ఇక్కడ చూడండి ప్రైస్ అనేది ఒక చిన్న కన్సల్టేషన్ లాగా చేసింది కదా బాక్స్. ఎప్పుడైతే ఇక్కడ ప్రైస్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ఈ చిన్న కన్సల్టేషన్ ని, అక్కడ నుంచి మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకేనా, ఎక్కడ వరకు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మనం? నెక్స్ట్ జోన్ అనేది ఉంది కదా మనకి, సపోర్ట్ జోన్ ఇక్కడ ఉందండి 24,500 అండి. ఈ జోన్ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు ప్రైస్ ఫాలో అవుతూ ఈ జోన్ కూడా డౌన్ సైడ్ అనేది బ్రేక్ ఇచ్చింది అనుకోండి ఒక మంచి రెడ్ క్యాండిల్ తో, అక్కడ నుంచి మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి మళ్ళీ. కాకపోతే ఈ జోన్ బ్రేక్ అయిన తర్వాత రీటెస్ట్ చేస్తుంది కదా, ఆ రీటెస్ట్ లో మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే మార్కెట్ ఈ జోన్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది మనకి? ఇక్కడ ఉందండి 24,400 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మీ సెటప్ వచ్చినప్పుడు. లేదు మార్కెట్ ఎప్పుడైతే ఈ కన్సల్టేషన్ అప్ సైడ్ బ్రేక్ ఇచ్చిద్దో ప్రైస్ ని హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చిన తర్వాత మనం సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా 24,750. ఇక్కడ మనం సెల్ సైడ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు మన సెటప్ వచ్చినప్పుడు. ఎందుకు హైలోకి వచ్చిన తర్వాత సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తున్నాం మనం? ఇక్కడ సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపిస్తుంది కదా మనకి. ప్రైస్ మళ్ళీ హైలోకి వచ్చినప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అవుతారనమాట. అందుకే మనం ప్రైస్ హైలోకి వస్తున్నప్పుడు మనకేమన్నా సెల్లింగ్ ఎంట్రీ సెటప్ కానీ అక్కడ ప్రైస్ ని అర్థం చేసుకోవడంలో సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అయ్యారనుకోండి, అక్కడ మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. లేదు మార్కెట్ కూడా ఈ జోన్ నుంచి అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, అప్ సైడ్ వస్తుంటే మన రెసిస్టెన్స్ జోన్ అనేది ఉంది కదా, నెక్స్ట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 24,920 అండి. ఈ జోన్ దగ్గర మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీ హవర్లీ చార్ట్ లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి ప్రైస్ ఎలా ఉంది మనకి, ఎలా మూవ్ అయింది, ఫాల్ అయిందా, లైట్ కన్సల్టేషన్ జరిగింది, ఫాల్ అయిందండి. ఇది హవర్లీ చార్ట్ అండి, ఇలానే కనిపిస్తుంది మన క్యాండిల్స్. ఓవరాల్ గా మనకి మార్కెట్ లో సెల్లింగ్ ప్రెజర్ అనేది కనిపించిందండి. కాబట్టి మండే రోజు కూడా మనం బ్యాంక్ నిఫ్టీలో సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుందాం అండి. ఎక్కడ సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి మనం? ప్రైస్ హైలోకి వస్తుంది అనుకోండి, రెసిస్టెన్స్ జోన్స్ ఉన్నాయి కదా మనకి, ఈ రెసిస్టెన్స్ జోన్ దగ్గర సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఎంత ఉంది మనకి? ఫస్ట్ రెసిస్టెన్స్ జోన్ 54,630 అండి. దాని తర్వాత ఎక్కడుంది? 55K అండి. ఈ రెండు రెసిస్టెన్స్ జోన్స్ లాగా యాక్ట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఈ జోన్స్ దగ్గరకు వచ్చినప్పుడు సెల్లర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకొని దాని తర్వాత ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోండి. లేదు ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనకి ఫస్ట్ సపోర్ట్ జోన్ అనేది ఉందండి. మీరు గమనిస్తే 54,230 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. కానీ ఎప్పుడు బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్ అవ్వాలండి. అంటే ఒక మంచి గ్రీన్ క్యాండిల్ పడడం,
అలా జరిగినప్పుడు బయర్స్ మళ్ళీ మార్కెట్లోకి ఎంటర్ అయ్యారు అని అర్థం చేసుకున్న తర్వాత బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ మన సెటప్ వచ్చినప్పుడు లేదు ఈ జోన్ కూడా మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చింది అనుకోండి, ఫాల్ రానివ్వండి, ఫాల్ వచ్చిన తర్వాత రీటెస్ట్ అవుతుంది కదా, రీటెస్ట్ లో మీరు సెల్లింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడుంది మనకి బ్యాంక్ నిఫ్టీలో 53,560 అండి. ఈ జోన్ దగ్గర మీరు బయింగ్ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం సెన్సెక్స్ అవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ లెవెల్స్ అనేవి డిస్కస్ చేసుకుంటాం కదా మనం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఇప్పుడు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి గమనిద్దామండి. ఫస్ట్ ఇది ఎక్కడుంది మనకి 80,600 అండి. దాని తర్వాత ఎక్కడుంది 80,900 అండి. ఇది కూడా అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, మన నెక్స్ట్ రెసిస్టెన్స్ జోన్ ఎక్కడుంది, ఇక్కడ ఉందండి 81,300 అండి. లేదు ప్రైస్ అనేది ఫాలో అవుతూ వస్తుంది అనుకోండి, ఫస్ట్ సపోర్ట్ జోన్ ఎక్కడ ఉందండి మనకి, ఎక్కడైతే క్లోజ్ అయిందో దాని దగ్గరలోనే ఉంది మనకి 80,340 అండి. ఇది బ్రేక్ అయింది అనుకోండి, నెక్స్ట్ మన సపోర్ట్ జోన్ ఎక్కడ ఉంది 79,777 అండి. ఈ జోన్స్ దగ్గరికి ప్రైస్ వస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది అర్థం చేసుకొని ఇందా మనం నిఫ్టీలో డిస్కస్ చేసుకున్నాం కదా సైకాలజీ, ఆ సైకాలజీని మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అండి. అలానే క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదండి స్టార్టింగ్ లో, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నారనుకోండి వాళ్ళు మా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ అయితే ఇన్ఫార్మ్ చేస్తామండి. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.